చేవెళ్ల ఘటనలో 19 మృతదేహాల్ని పోస్టుమార్టం పూర్తయింది. బాధిత కుటుంబాలకు మృతదేహాల్ని అప్పగించారు. పోస్టుమార్టంలో 12 మంది వైద్యుల బృందం పాల్గొంది. ఘటనా స్థలాన్ని తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ పరిశీలించారు. యాక్సిడెంట్లు అవుతున్నాయి. చేవెళ్ళే వికారాబాద్ ఎప్పుడు చూసినా ఫస్ట్ టాప్ యాక్సిడెంట్లలో టాప్ ఉన్న ఏరియా అయిపోయింది. తాండూరు ఇదైతే చేవెళ్ళే వికారాబాద్. మేమేమంటామంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా మేము విన్నపించుకున్నాం. జనసేన పార్టీ మీరు ఇమీడియట్ గా ఈ రోడ్ని విస్తరించండి ఏదో అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము చెప్పడం జరిగింది. అక్కడే ఏదైతే యాక్సిడెంట్ అయిందో అంతకుముందు కూడా అక్కడ పురుగాలి యాక్సిడెంట్ అయి చాలా మంది చనిపోవడం జరిగింది. ఇటువంటి మా దృష్టిలో ఉన్నాయి. పార్టీ అధ్యక్షులు వారు కూడా గత ముఖ్యమంత్రి గారితో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఈ రోడ్ని విస్తరించాలని చెప్పడం జరిగింది. కాకపోతే పొద్దున విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ గారు తెలియపరిచారు. ఏమంటే నేషనల్ హైవేకి ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, అన్ని ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయిపోయింది, అది త్వరలో మేము మొదలు పెట్టామని. కాకపోతే మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము, మీరు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్ గా ఆ ఒక రోడ్ని రేపు ఎల్లుండి నుంచి మొదలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము. లేదంటే వన్ వే అన్న చేయాలి. వన్ వే చేసి ఇంకో మార్గం ఏదన్నా ఏర్పాటు చేసేలాగైతే బాగుంటుంది. ఎందుకంటే మనము ఎన్నో రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఒక్కొక్కరు ఆలోచనను మీరు ముందు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారు. అదే వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకునేలాగా ప్రభుత్వం ఉండాలని నేను మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను.